వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల ఎమ్మెల్యే అదేనండి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, ఏకంగా భారతదేశ వ్యాప్తంగా కూడా వినిపించాలని కొత్త క్యాంపెయిన్ని చాలా సైలెంట్గా స్టార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తే ఆ క్యాంపెయిన్ పేరు హలో ఇండియా. అప్పట్లో బిగ్ ఎఫ్ఎం, రెడ్ ఎఫ్ఎం ఉండేది. హలో హైదరాబాద్ అని చెప్పి వినిపించేది సరదాగా. అలాగా హలో ఇండియా అని చెప్పి ఆ ప్రకాష్ రాజ్ ఒకడు జస్ట్ ఆస్కింగ్ అని మొదలు పెడతాడు. అలాగే ఇప్పుడు ఈయన వచ్చి హలో ఇండియా అని క్యాంపెయిన్ ఒకటి మొదలుపెట్టాడు. ప్రతిదీ కూడా ఏకంగా భారతదేశం మొత్తం వినాలి అని. మరి భారతదేశం మొత్తం విని నమ్మేంత విశ్వసనీయత ఆయనకుందా? మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆయన శ్రీశైలంలో జరిగినటువంటి దాని మీద గొంతు చించుకొని ఇంగ్లీష్లోను తెలుగు వెర్షన్లోనూ కూడా ఏకంగా డేంజర్ సింబల్స్ యూజ్ చేసి మరి ఒక పెద్ద చాంతాడు ట్వీట్ ఒకటి వేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని లాగారు. సరే, శ్రీశైలంలో జరిగినటువంటి దాంట్లో తప్పిదం ఎవరిది అన్న దగ్గర 100% ఈవో సిబ్బంది వాళ్ళది తప్పు ఉంది అనే మాట్లాడడం, ఎక్కడ పొరపాటు మాట్లాడాల, ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వాల మనం. బట్ దీనికి ఆయన ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తుల మీద పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులైపోతున్నారు. భక్తితో నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు ఆందోళనతో అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ ఇంకా ఏం చెప్పారు? కొన్ని సంఘటనలు గుర్తు చేశారు ఆయన. అవి ఒకసారి చూద్దాం. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో జరిగినటువంటి విషాదాలు చూస్తే, జనవరి 8 తిరుపతిలో 2025 సంవత్సరం వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాట్లో 6 భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి. 5 ఏళ్ల పాటు లడ్డూని కల్తీ చేసి, మనోభావాలు దెబ్బతీసి, తిరుమల స్వామివారి సన్నిధిలో వ్యక్తి పూజ అనేటువంటిది ఉండకూడదు అనేది నియమం అయితే, అక్కడికి కూడా వెళ్ళి జై జగన్ జై జగన్ అని చెప్పి డప్పు కొట్టించుకొని, నీ అమ్మ మొగుడు కట్టాడా తిరుమల ఆలయాన్ని అని కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడే స్థాయికి తీసుకువెళ్ళి, జగన్ రెడ్డి రక్షక గోవింద అని కొత్తగా ఇంకో గోవిందనామాన్ని యాడ్ చేయించి, ఇష్టారీతిన సత్రాలు, మఠాలు, ఈ కాటేజెస్ ఏవైతే ఉన్నాయో కాటేజీలని అమ్ముకుని 5 ఏళ్లలో దర్శనాల టికెట్లు అమ్ముకుని ఇవన్నీ చేసిన దాన్ని పాపం అంటారా, పుణ్యం అంటారా? పాయింట్ నెంబర్ 1. తరువాత వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం సింహాచలం ఏప్రిల్ 30, 2025 సంవత్సరం చందనోత్సవంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7 భక్తులు మృతి చెందారు. 7 భక్తులు. నూతనంగా నిర్మించిన గోడ కాంట్రాక్టర్ ఎవరు ఏంటి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా చర్యలు తీసుకున్నారు అని కూడా చెప్పారు. తప్పు ఎవరిది అనేది కూడా అక్కడ వాళ్ళ భక్తులే చెప్పారు. గోడ కూలిపోయింది అన్న దగ్గర ఆ సింహాచలం అసలు మాన్సస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం నడుస్తుంది. ముందుగా చెప్పాలంటే ఎండోమెంట్ అనేది కూడా కాదు. దానికి ధర్మకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, మాన్సస్ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. అశోక్ గజపతిరాజు గారిని తీసేసి సింహాచలం ట్రస్ట్ బోర్డుకి మళ్ళీ ఆయన్ని రాకుండా చేసి, అవమానాల పాలు చేసి, కొబ్బరి చెప్పులు అమ్ముకునే వాడితోట ఎవరితోట ఏదో మాటలు కూడా మాట్లాడించి, మరి ఇవన్నీ చేసినటువంటిది పాపం కాదా? అది నెక్స్ట్. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నవంబర్ 1, 2025 కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. అక్కడ ఉండేటువంటి వ్యక్తి కేవలం ఒకే ఒక్క మనిషి అక్కడ ఉన్నది. ప్రైవేట్ సెక్యూరిటీ సైతం లేదు. భక్తులు తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అన్నారు. అసలు వాళ్ళు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు, ఫలానా టైంలోనే మీరు రండి ఇది అని చెప్పి. అదొక ప్రైవేట్ ఆలయం, ఎండోమెంట్ పరిధిలో కూడా లేదది. జరిగినటువంటి తొక్కిసలాటలో భక్తులు ఎవరైతే వెళ్ళారో తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, నేనే ముందు దర్శనం చేసుకోవాలి అని. దానికి ఎలాగ తప్పుపడతారు? సరే, మరి దాన్నే తీసుకున్నట్లయితే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఎంతమంది చచ్చిపోయారు? 42 మంది. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఏమైంది మరి? అప్పుడు గుర్తు రాలేదా? అంతర్వేది దగ్గర నుంచి మొదలు పెడితే 200 ఆలయాల మీద దాడులు జరిగాయి 5 ఏళ్లలో.
మరి దానికి హలో ఇండియా క్యాంపెయిన్ ఎందుకని రాలేదు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. సో దురదృష్టవశాత్తు ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకి చొరబడుతున్నాయట. నీచ రాజకీయాలు ఎవరు మొదలుపెట్టారు? నీచ రాజకీయాల ఆలయాల్లోకి, వెంకటేశ్వర స్వామి గుడిలోకి, తిరుమల వెంకటేశ్వరి సన్నిధిలోకి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో చెప్పులు వేసుకుని వెళ్ళింది ఎవరు? ఈ మధ్యన రాజగురు ఎక్కడ కనిపించట్లేదు. రిటైర్మెంట్ తీసుకున్నాడా, లేదంటే బయటకు వచ్చి మాట్లాడితే కేసులు అన్నీ నానెత్తి మీద పడతాయని చెప్పి ఊరుకున్నాడో తెలియదు. అప్పనంగా ఎకరాలు కొట్టేద్దామని చూశాడు రాజగురు, అప్పట్లో మాట్లాడినటువంటి వ్యక్తి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? నిన్న శ్రీశైలంలో జరిగినటువంటి దాంట్లో అక్కడ పొరపాటు జరిగింది. ఖచ్చితంగా అధికారుల నిర్వహణ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఎలా రియాక్ట్ అవుతారు? సమాధానం ఉండదు. పైగా ఏదో ధర్మ పరిరక్షణకి నేనే నడుం కట్టేశాను అనేటువంటి పాయింట్ తోటి మరి ఈయన మాట్లాడడం అనేది ఎలాగా అర్థం కానటువంటిది. హలో ఇండియా అని చెప్పి మొత్తం ఇండియా అంతా వింటారా? లడ్డూకి సంబంధించి చేసినటువంటి పాపాన్ని ఇండియా మొత్తం వింటోంది. నేషనల్ మీడియాలో సైతం గర్జిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డూ కల్తీ ఏ విధంగా చేశారు, మొత్తం 5 ఆలయాలకు సంబంధించి ఏ విధంగా చేశారు వీళ్ళు, పైగా కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి మాట, ఆ చేతకాని మాట ఒకటి కూటమి ప్రభుత్వం తీసుకుని వెళుతోంది కాబట్టి ఈ అటాక్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతకుమించి ఏం లేదు. అలా కాకుండా ఒక్కసారి కఠినంగా వ్యవహరించి గతంలో ఉన్నటువంటి విధంగా వ్యవహరిస్తే అప్పుడు ఈ హలో ఇండియా క్యాంపెయిన్ కూడా ఉండదు అనేది పబ్లిక్ అనుకుంటున్నటువంటి విషయం. సో ఆయనకి ఉన్నటువంటి విలువలు, విశ్వసనీయత ఏంటి అంటే ఎన్నుకున్నటువంటి ప్రజలను కూడా అవమానించేలాగా అసెంబ్లీకి కూడా వెళ్ళకపోవడం, అసెంబ్లీని అవమానించడం. పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీని అవమానించడం, అటెండెన్స్ అనేది లేకుండా కేవలం ఏదో సంతకం పెట్టి వెళ్ళిపోతాను నేను అని. దానికి మళ్ళీ ఎలివేషన్లు, ఆడవాళ్ళ మధ్యలో నించున్నాడు, 15 నిమిషాలు టకటక మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, దేశం మొత్తం చూసింది అనేటువంటి ఎలివేషన్లు ఎందుకు వచ్చింది? ఆలయాల్ని భ్రష్టు పట్టించి ఏ విధంగా చేశారనేది చూసాం. డెఫినెట్గా 100% దీని మీద చర్చ జరగాలి. ఈ హలో ఇండియా క్యాంపెయిన్ దేనికోసం అనేటువంటి దాని మీద, ఈ మాటలు మాట్లాడే దేనికి అనే దాని మీద ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. భక్తుల రక్షణ గురించి మాట్లాడడం, సెంటిమెంట్లను దెబ్బతీసి మరి భక్తుల రక్షణ గురించి మాట్లాడడం అంటే ఏమనాలి? ఇక్కడ భక్తుల పొరపాట్లు ఖచ్చితంగా ఉన్నాయి. నేను అనే స్వార్థం వదిలేయండి, నాకే మొదటి దర్శనం జరగాలి, నేనే ముందు వెళ్ళాలనేది వదిలేయండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నాం. అక్కడ నిర్వహణ లోపం అనే దాన్ని కూడా సాగ్గా చెప్పడానికి లేదు. ఎంతమంది వస్తున్నారు అనేది చుట్టూ మనం మాత్రం తెలుసుకోలేమా? మనకి స్పృహ ఉండాల్సిన అవసరం లేదా? తొక్కుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఇక్కడ భక్తులకు కూడా చెప్పాల్సినటువంటి విషయం. భక్తులకనే కాదు, ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయం ముందుగా. దీన్ని పట్టుకొని ఏదో జరిగిపోతోంది అని చెప్పి ప్రభుత్వం మీద ఎటువంటి మాటలు మాట్లాడుతుంటే, అదే గత 5 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు గనక చూపించాలి అనుకుంటే అసలు ఇలాంటి మాటలు మాట్లాడగలిగే వాళ్ళు ఎవరన్నా మాట్లాడేవాళ్ళ? అబ్బే, మనం అలాంటివి చెప్పం. ఆలయాల్లో ఏం చేసినా కూడా, బెండి సింహాల దుర్గమ్మ వారు తీసుకెళ్ళిపోయినా, రామతీర్థంలో రాముడి తల నరికినా వాటికి ఏం చెప్పం. తప్పుడు ప్రచారాలు మాత్రం చేస్తాం, వాళ్ళకి అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని చెప్పని. ఇప్పుడు వచ్చి దేశం మొత్తం ఇదంతా తెలియాలి. దేశం మొత్తం తెలిసింది లడ్డూ కల్తీకి సంబంధించి ఏం చేశారు 5 ఏళ్లలో అనేది చాలా స్పష్టంగా తెలిసిన తర్వాత ఇప్పుడు ఎదురుదాడి చేసేటువంటి క్రమంలో ఆ ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి ఈ హలో ఇండియా క్యాంపెయిన్లు ఇవన్నీ కూడా నడిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. రాజకీయంగా అఫిలియేషన్స్ ఏమన్నా ఉన్నాయేమో అనేది, అంటే ఇది ఇంకొక సెటైర్ అనుకోండి. హలో ఇండియా అంటుంటే బాబు నన్ను ఎలాగో బీజేపీ వాళ్ళు లోపలేసేలా ఉన్నారు, అందువల్ల ఇప్పుడు మీరందరూ కలిసి వస్తే నేను మీ వెనకాల ఉంటానని ఇండియా కూటమిలో ఏమైనా చేరబోతున్నాడా రాహుల్ గాంధీ తోటి? అది కూడా వినిపిస్తున్నటువంటి ఇంకొక మాట. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.